నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో గత సంవత్సరం కానూన్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే 2025 కువైట్ లో ఉన్న ప్రవాసులకు శుభవార్త అని చెప్పేసి కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో 2025లో రాబోయే రోజుల్లో కువైట్ ప్రభుత్వం కానూన్ ప్రకటించనుందని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక ఫోటో మరియు వీడియో అయితే వైరల్ అవుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి ఒక సబ్స్క్రైబర్ అయితే మనకు మెసేజ్ పెట్టడం జరిగింది. అన్న, ఈ యొక్క ఫోటో అయితే సోషల్ మీడియా టిక్ టాక్ గానీ అలాగే సోషల్ మీడియా ఫేస్బుక్ ల ద్వారా వైరల్ అవుతూ ఉంది, ఇందులో నిజమెంత ఉందని చెప్పేసి కోరడం జరిగింది. అలాగే ఇక పోస్ట్ మీకు స్క్రీన్ మీద కనపడుతూ ఉంది. అకామా లేని వారికి ఎటువంటి శిక్ష లేకుండా మరియు ఎటువంటి జరిమానా చెల్లించే అవసరం లేకుండా వాళ్ళ యొక్క స్వదేశానికి తిరిగి వెళ్లే అవకాశాన్ని జనవరి 29వ తేదీ నుంచి ఫిబ్రవరి 22 వరకు కువైట్ ప్రభుత్వం అవకాశం కల్పించిందని చెప్పేసి కువైట్ లో ఈ యొక్క రోజులలో కానూను అమలు చేయనున్నట్లయితే ఈ యొక్క పోస్టు తెలుపుతూ ఉంది. దాదాపు కువైట్ ప్రభుత్వం 7 సంవత్సరాల తర్వాత కానూన్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ అవకాశం అకామా లేని వారు ఉపయోగించుకోగలరు. వెంటనే మీ వివరాలతో ఇండియన్ ఎంబసీని సంప్రదించండి. అకామా లేకుండా కువైట్ లో చట్టవిరుద్ధంగా నివసించే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క కానూన్ ఉపయోగించుకోవాలని చెప్పేసి కేవలం కానూను 25 రోజులు మాత్రమే ఉంటుందని చెప్పేసి ఈ యొక్క పోస్టులో తెలపడం జరిగింది. అలాగే ఈ యొక్క పోస్ట్ మనం చూసుకుంటే పక్కా ఫేక్ అన్న. అలాగే వాళ్ళే ఈ యొక్క పోస్ట్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. దాదాపు కువైట్ ప్రభుత్వం 7 సంవత్సరాల తర్వాత కానూన్ పెట్టిందని చెప్పేసి గత సంవత్సరం 2024లో కానూన్ పెట్టింది. 2020లో కూడా కువైట్ ప్రభుత్వం కానూన్ పెట్టింది. కానూన్ కు సంబంధించి ఏదైనా కువైట్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే మీ అందరికీ తెలియజేస్తాను. సోషల్ మీడియాలో వచ్చే వార్తలు నమ్మి దయచేసి మీరు ఇండియన్ ఎంబసీకి వెళ్లి అదే పనిగా ట్యాక్సీలలో కానీ బస్సులలో కానీ వెళ్లి ఇబ్బందులు పడవద్దని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఉన్నాను. ఎందుకంటే గాని ఈ విధమైన చాలా మంది ఫేక్ పోస్టులు పెట్టడం వల్ల ప్రజలు తప్పుదోవ పడుతూ ఉన్నారు. అలాగే మనకు ఈ యొక్క ఫోటో పెట్టిన సబ్స్క్రైబర్ అన్నకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరు. కువైట్ ప్రభుత్వం ఎటువంటి కానూను ప్రకటించలేదు. ఒకవేళ ప్రకటిస్తే కానీ నేను అధికారికంగా ప్రకటిస్తే కానీ మీకు తెలియజేస్తాను. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.